ఓకే. ఈరోజు చూసుకుంటే 'శ్యామల' యాంకర్ 'శ్యామల' 'చిరంజీవి' గారి మీద 'చిరంజీవి' గారు మహిళలను కించపరుస్తున్నారు. మహిళలకి వారసత్వం లేదు అని ఒక కామెంట్ అయితే చేషింది. ఆమె చూసుకుంటే చాలా డౌన్ టు ఎర్త్ ఒచ్చింది. అందరికి తెలిసిందే ఆ విషయం. ఒక డౌన్ టు ఎర్త్ ఒచ్చిన ఆమె, ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇలా అనడం, 'చిరంజీవి' గారిని అలా అనడం గురించి మీరేం మాట్లాడతారు? చిరంజీవి గారు అనే ఒక మహాశిఖరం అండి ఆయన. చిరంజీవి గారు కెరియర్‌లో శ్యామల లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసారు. చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. వాళ్ళే విమర్శించిన వాళ్ళే అడ్రెస్‌లు లేకుండా గల్లంతయిపోయారండి ఇప్పటి వరకు. కానీ చిరంజీవి అనే వ్యక్తి ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. కెరియర్‌లో ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని చూసారు. ఆయన ఆయనన్ని విమర్శించని నోరు లేదు. ఆయన్ని ప్రతిష్ట దిగజార్చాలని ప్రయత్నించిన మనిషి లేడు. ఎన్నో తట్టుకుని వచ్చిన మనిషి. ఈరోజు శ్యామల గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, చిరంజీవి గారిని ఒకటి విమర్శిస్తుంటారండి. ఏంటంటే మీరు సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడతారెందుకు అని. మరి నేను ఒకటి అడుగుతున్నాను. మీరు ఒక పార్టీ కండువా వేసుకొని, ఒక పార్టీ ఆఫీస్‌లో కూర్చొని, మీరు సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది తప్పు కాదా మరి? చిరంజీవి గారిని ప్రశ్నించే ముందు మీరు కూడా ఒక్కొక్కసారి ప్రశ్న వేసుకోండి. చిరంజీవి గారు అనే వ్యక్తి ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేదు. ఆయన రాజకీయాల్లో లేరు. ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన ప్రైవేట్ జీవితం ఆయన గడుపుతున్నారు. మీరు రాజకీయ పార్టీ ఆఫీస్‌లో కూర్చొని మరి సినిమా వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇంకొక విషయం, వారసత్వం గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీలోనే మరి నిహారిక గారు కూడా సినిమాల్లో ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండీ! ఇప్పుడు 'రామ్ చరణ్' గారు పిల్లలు గాని, అలాగే చిరంజీవి గారి మనవరాళ్ళు గాని, ఇంట్లో అందరూ మనవరాళ్ళున్నారు. ఒక మనవడు కావాలని ఆయన కోరుకున్నారు. అందులో తప్పేం కనిపించిందో నాకర్థం కావట్లేదు. ఇప్పుడు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కూడా అందరూ మగపిల్లలు పుడితే ఒక ఆడపిల్లలుంటే బావుండనుకుంటారు. అందరూ ఆడపిల్లలు పుడుతుంటే ఒక మగపిల్లాడుంటే బావుండనుకుంటారు. అంటే ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉండాలి ఇంట్లో. ఆ సరదా అనేది పెద్దవాళ్ళకందరికీ ఉంటుంది. అది చాలా సామాన్యమైన కోరిక. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మనం సాధారణంగా అనుకునే మాటలే. దాన్ని చిలవలు పలవలు చేసి వీళ్ళకి కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇంక ఏమి రాష్ట్రంలో మాట్లాడుకోవడానికి, చర్చించడానికి ఏం విషయాలు లేనట్టు ఈ టాపిక్‌ని తీసుకురావడమే చాలా ఆశ్చర్యంగాను, అసహ్యంగాను ఉందండి. వైసీపీ పార్టీ ఆఫీస్‌లో వారి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారి వారసత్వం గురించి మాట్లాడతారా? ఏమ్మా మీకు మాట్లాడడానికి ఇంకేం టాపిక్‌లు లేవా రాష్ట్రంలో? రాష్ట్రంలో ప్రజలకు తరపున మాట్లాడడానికి మీ నాయకుడు అసెంబ్లీకి రాడు. మీరు మైక్ ముందుకొచ్చి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడతారా అంటే, ఇవి మీరు మాట్లాడేది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు ప్రెస్ మీట్‌లు పెట్టి సినిమా కలెక్షన్‌ల గురించి, సినిమా పోస్టర్‌ల గురించి, సినిమా యొక్క టికెట్ రేట్ల గురించి అధికారంలో ఉన్నన్ని రోజులు ఇది మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో దిగిపోయిన తర్వాత కూడా మీరు సినిమా గురించే మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. అంటే మీ మీ క్రెడిబిలిటీ ఏంటన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం అండి, నేను శ్యామల గారిని అడగదలుచుకున్నాను. చిరంజీవి గారి వారసత్వం గురించి ఆడపిల్లలకు వారసులు కారా అని అడుగుతున్నారు. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసురాలు షర్మిల గారు ఎందుకు కాకూడదు? ఆవిడి పార్టీలో ఉన్నారు. అన్నతో పాటు రాజకీయ ప్రయాణం చేశారు. అన్న జైల్‌లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర కూడా చేశారు. తన భుజం మీద పార్టీని వేసుకొని నడిపించిన ఆవిడి, ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక 2.5 సంవత్సరాలు షర్మిల గారిని ఎందుకు చేయించలేదండి? ఆవిడకి కనీసం పార్టీలో ఒక పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు? మరి మీరక్కడ ఆడపిల్లని ఎందుకు దూరం పెట్టారు? కనీసం రాష్ట్రంలో కూడా లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళగొట్టేశారు గదా! తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేకుండా ఆవిడ తల్లి స్వయాన ఒక తల్లి నా కొడుక్కి ఓట్లు వెయ్యండి అని ప్రజలకి చెప్పకుండా నా కూతుర్ని గెలిపించండి అని చెప్పారంటే మీరు తల్లి, చెల్లిని ఏ విధంగా చూసుకున్నారు? వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇచ్చారు అన్నది అర్థమవుతుంది. మరి ఆ రోజు ఈ శ్యామల గారికి కనిపించలేదండి తప్పులు? రోజా లాంటి వ్యక్తులు 1, 2 రేపులకే రాద్ధాంతం చేస్తారా అని అడిగినప్పుడు శ్యామల గారికి తప్పు కనిపించలేదా? మరి అప్పటి హోంమంత్రి తానేటి వనిత గారు దొంగతనం చేయడానికొచ్చి అనుకోకుండా రేపులు చేసేసాడని మాట్లాడినప్పుడు
తల్లిదండ్రుల పెంపకం లేకే రేపులు జరుగుతున్నాయని మాట్లాడినప్పుడు శ్యామల గారు మరి నిద్రపోతున్నారా అప్పుడు? అవేం గుర్తు రాలేదా మీకు? మీరు చిరంజీవి గారిని క్వెషన్ చేస్తారా? మీ క్రెడిబిలిటీ ఏంటి అసలు? ఇదే వేదిక మీద నేను అడుగుతున్నాను. శ్యామల గారు వైసీపీలో వారి పార్టీలోంచి బయటకొచ్చిన షర్మిల గారు కానీ, వారి చెల్లెలు సునీత కానీ, మా అన్నయ్య దుర్మార్గుడు, మా అన్నయ్యకి ఓటు వేయకండి అని చెప్పారు. ఆయన ఆర్థిక నేరస్తుడు అని చెప్పారు. అటువంటి వారి గురించా మీరు మాట్లాడుతున్నారు? అటువంటి వారితోటి కంపేర్ చేస్తున్నారా చిరంజీవి గారిని? చిరంజీవి గారు ఈరోజు కుటుంబాన్ని అంతటిని ఆయన ఒక తాటి మీద నడిపిస్తున్నారు. సిస్టర్స్ అందరూ ఆయనతో పాటు ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? సిస్టర్‌ని వెళ్ళగొట్టేశారు. తల్లిని వెళ్ళగొట్టేశారు. సొంత చెల్లెళ్ళే ఆయన క్రిమినల్. మా అన్నయ్యకి ఓటేయకండి అని జెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న పరిస్థితి. మీరు ముందు మీది మీరు కడుక్కోండి. వేరే వాళ్ళకి మీరు నీతులు తర్వాత చెప్పొచ్చు.